కర్ణాటకలో కోలార్ జిల్లాలో కర్ణాటక ప్రభుత్వం 16 రూపాయలు కొంటోందా కేంద్ర రాష్ట్రం కలిపి? అసలు ఈ మ్యాంగో ఫార్మర్స్ ఇష్యూ ఏంటి? దీని సంగతి మీరు చెప్పండి సార్ ప్లీజ్. ఇది పచ్చి అబద్ధం అండి, పచ్చి అబద్ధం. ఇది 16 రూపాయలు మా స్టేట్ పేరు కూడా కొనట్లేదండి. నేను కూడా మీ న్యూస్ లో విన్నానండి. పచ్చి అబద్ధం అండి ఇదంటే. అంటే ఇది రాజకీయ కోసం మాట్లాడేది చాలా అవుతుంది మనము. ఇది ఏమంటే నేను కూడా విన్నాను, ఇది పచ్చి అబద్ధం అండి. 60 రూపీస్ ఇస్తున్నారు అనేది చాలా అబద్ధము. జగన్మోహన్ రెడ్డి గారు కేవలం కర్ణాటక రాష్ట్రంలో 16 రూపాయలు ఇస్తున్నారనే అబద్ధాన్ని పట్టుకుని ఇక్కడ రాజకీయం చేస్తున్నారు అంతే. రాజకీయం చేశారంటే ఆయనకు ఉదారత మనసు ఉంటే, జగన్మోహన్ రెడ్డి గారు కూడా మనసు ఉంటే, రైతు పరుగు ఉండాలని మనసు ఉంటే ఇవంతా మనం చేయకూడదండి. 16 రూపాయలు ఇక్కడ ఇవ్వట్లేదు, ఓన్లీ ఫర్ 4 రూపీస్. అది 4 రూపీస్ ఏంటంటే సెంట్రల్ గవర్నమెంట్ కి 2 రూపీస్, స్టేట్ గవర్నమెంట్ కి 2 రూపీస్ అండి. అది కండిషన్ పెట్టి, దానికి కూడా కండిషన్ అప్లై. దాని తర్వాత ఇస్తున్నారు. అది మేము రైతులు ఒప్పట్లేదు. రైతు మనకి ఇది వద్దు, మనకు చాలా నష్టం అవుతుంది, మనకు చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయని ఒప్పట్లేదు. ఇదైతే నేను విన్నానండి. ఇది మా రాష్ట్రంలో అయితే ఇవ్వట్లేదండి. ఇది పచ్చి అబద్ధం. సో ఆంధ్రప్రదేశ్ లో లాగా కావాలి అని మీ రైతులు అడుగుతున్నారు అంటే, ఆంధ్రప్రదేశ్ లో ముందు నుంచే మార్కెట్ 4 రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం ఇన్వాల్వ్ అయింది. మీ నాయకులకి కేంద్ర మంత్రి గారు జూన్ 24 రాశారు లెటరు. మీ రిక్వెస్ట్ ప్రకారం దేవగౌడ గారు లెటర్ రాశారు కదా కేంద్రానికి, కుమారస్వామి గారు. అవును అవును అవును. సో జూన్ 1 నుంచి ఆంధ్రప్రదేశ్ కొనుగోలు చేస్తుంది. 4 రూపాయలు వాళ్ళు ముందే అనౌన్స్ చేశారు. సో చాలా మంది రైతులు ఆంధ్రప్రదేశ్ కు వచ్చి అమ్ముకుంటామని కూడా కొంతమంది అంటున్నారు. అది మా డిమాండ్. అంటే ఆంధ్రాలో మా ప్రొడక్షన్ చిక్బళాపురం, కోలార్ డిస్ట్రిక్ట్ లో మేము పడుతున్నామో దాన్ని కొనట్లేదు. మీకు ఆంధ్రాలో కొనట్లేదు. ఏంటంటే వాటర్ సోర్స్ ఎక్కువ ఉంది దీంట్లో అనేది కొనట్లేదు. అది కూడా మనకు చాలా ఇబ్బంది అవుతా ఉందని మేము కుమారస్వామికి మళ్ళా